హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో క్లాస్ 10 సెట్స్ నుండి 5th వీడియో. ఈ లెసన్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఒకసారి అది ఓపెన్ చేస్తే ప్రీవియస్ వీడియోస్ అన్ని ఆర్డర్లో అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి చూడనట్టయితే చూడండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అయితే ఈ వీడియోలో మన టాపిక్స్ ఏంటి అంటే వెన్ డయాగ్రామ్స్, జాయింట్ సెట్స్ అంటే ఏంటి, డిస్జాయింట్ సెట్స్ అంటే ఏంటి, ఆపరేషన్ ఆఫ్ సెట్స్. మళ్ళీ ఇక్కడ ఆపరేషన్ ఆఫ్ సెట్స్లో సబ్ టాపిక్స్ ఉన్నాయండి. యూనియన్ ఆఫ్ సెట్స్, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్, డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇవన్నీ టాపిక్స్ మనం ఈ వీడియోలో అయితే చెప్పుకుందామండి. అదే విధంగా టాపిక్స్తో పాటు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, డూ దిస్ ప్రాబ్లమ్స్, ఈ టాపిక్స్ సంబంధించినవి అన్నీ మనం ఈ వీడియోలో అయితే చేద్దామండి. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసరికి మీకు చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మిగతా ఏమి ఇంపార్టెంట్ కాదని కాదు. సో అంటే సెట్స్ నుంచి మనకి 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. సో ఆ 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో చెప్పుకునే టాపిక్స్ సంబంధించి వస్తాయండి ఎక్కువగా. ఓకేనా ఫ్రెండ్స్? సో వీడియోని చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. ఓకేనండి. అయితే మన ఫస్ట్ టాపిక్ చూద్దాం. వెన్ డయాగ్రామ్స్ ఆర్ వెన్ యూరల్ డయాగ్రామ్. సో దీన్ని ఇదైనా ఒకటే. ఏంటి వెన్ డయాగ్రామ్స్ అంటే ఏంటి? మనం దీని ముందు వీడియోలో సెట్ని డయాగ్రమెటికల్గా ఏ విధంగా రిప్రజెంట్ చేయగలని నేర్చుకున్నామండి. ఏ విధంగాని సెట్ని ఒక క్లోజ్డ్ కర్వ్ ద్వారా చూపిస్తాము. సెట్ని అంటే దీన్ని క్యాపిటల్ లెటర్తో డెనోట్ చేస్తాం కదా, అది బయట రాస్తాము. ఎలిమెంట్స్, సెట్లో ఉన్న ఎలిమెంట్స్ లోపల రాస్తాము, లేని ఎలిమెంట్స్ బయట రాస్తామని చెప్పుకున్నాం. అది జస్ట్ ఒక చిన్న బేసిక్ టాపిక్ మాత్రమే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వెన్ డయాగ్రామ్స్ అంటే ఏంటి అన్నది మనం చూద్దామండి. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా ఫ్రెండ్స్? వెన్ డయాగ్రామ్ ఈజ్ ఏ వే ఆఫ్ రిప్రజెంట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద సెట్స్. వెన్ డయాగ్రామ్స్ అంటే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ సెట్స్. ఒక సెట్ ఉందనుకోండి, దాని మధ్య సంబంధం ఏముంటుంది ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, రిలేషన్షిప్ బిట్వీన్ ద సెట్స్ అంటే సెట్స్ మధ్య సంబంధాలు ఏంటి. ఓకేనా? అంటే 2, 3 లేదా అంతకన్నా ఎక్కువ సెట్స్ ఉన్నప్పుడు వాటి మధ్య సంబంధాన్ని తెలిపేవే వెన్ డయాగ్రామ్స్. అంటే అవి ఏ విధంగా ఉన్నాయి అన్నది మనం డయాగ్రమెటికల్గా చూపిస్తామండి, అంతకన్నా ఏమీ లేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు దీస్ డయాగ్రామ్స్ కన్సిస్ట్ ఆఫ్ ద రెక్టాంగిల్స్. ఇక్కడ రెక్టాంగిల్స్ అన్న వెంటనే మీకు ఏం గుర్తురావాలండి? యూనివర్సల్ సెట్. సో యూనివర్సల్ సెట్ మనం రెక్టాంగిల్ ద్వారా డినోట్ చేస్తాం. అండ్ క్లోజ్డ్ కర్వ్ అంటే ఏంటంటే నార్మల్ సెట్స్. ఓకేనా ఫ్రెండ్స్? యూజువల్లీ సర్కిల్స్ని యూజ్ చేయమని చెప్పాను. అంటే క్లోజ్డ్ కర్వ్ అంటే మనం సర్కిల్ షేప్ తీసుకుంటాం అంతే. ఓకేనా ఫ్రెండ్స్? సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇక్కడ యూనివర్సల్ సెట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. సెట్ ఆఫ్ 1, 2, 3, సో 10 దాకా తీసుకున్నాను. సో ఇక్కడ ఏ అనేది ఒక చిన్న సెట్ తీసుకున్నానండి దీని నుంచే. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఇక్కడ దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చండి? ఏ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ మ్యూ అని రాసుకోవచ్చు. అంతే కదండి? ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంటు ఇందులో ఉంది. సో అంటే ఈ సెట్ నుంచే మనకి ఈ సెట్ ఫామ్ అయిందని చెప్పుకోవచ్చు. సబ్సెట్ అన్న కాన్సెప్ట్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, నేను ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను. ఓకే, ఇది యూనివర్సల్ సెట్ కాబట్టి రెక్టాంగిల్ డ్రా చేశాను. జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్. యూనివర్సల్ సెట్ని మ్యూతో చూపించవచ్చు లేదా క్యాపిటల్ యూతో కూడా చూపించవచ్చు. సో మనం ఎక్కువగా మ్యూఏ యూజ్ చేస్తాం. ఇంకో మ్యూ ఇక్కడ రాశానండి. నెక్స్ట్, ఈ ఏ అనే సెట్ ఇందులో నుంచి వచ్చింది. అంటే ఇందులోనే ఈ సెట్ ఉంటుంది. యూనివర్సల్ సెట్ అంటే పెద్ద సెట్. ఆ పెద్ద సెట్లోనే అన్ని చిన్న సెట్స్ ఉంటాయి. ఓకేనండి? సో ఇక్కడ చిన్న సెట్స్ని మనం క్లోజ్డ్ కర్వ్ ద్వారా డినోట్ చేయాలి. యూనివర్సల్ సెట్ అనగానే మనం రెక్టాంగిల్ గుర్తుకు రావాలి. ఓకేనండి? ఓకే, ఇంకొక ఏ క్లోజ్డ్ కర్వ్ గీసానండి. సెట్లో ఉన్న ఎలిమెంట్స్ 2, 4, 6, 8, 10. సో 2, 4 అంటే కామాస్ పెట్టలేదండి. నేను జస్ట్ ఎలిమెంట్స్ మాత్రమే రాశాను, కామాస్ పెట్టకూడదు. 2, 4, 6, 8, 10. మరి సెట్లో లేని ఎలిమెంట్స్ అంటే ఇంకేమీ లేవు. 1 లేదు, 3 లేదు, 5 లేదు, 7 లేదు, 9 లేదు. అంటే ఆడ్ నెంబర్స్ ఏమీ లేవు. సో లేని ఎలిమెంట్స్ బయట రాశాను అంతే. ఓకేనండి? జస్ట్ ఇది ఒక చిన్న డయాగ్రామ్, చిన్న ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు వెన్ డయాగ్రామ్స్కి. అంటే ఇక్కడ మీరు ఏం గమనించాలండి? యూనివర్సల్ సెట్ ఒక చిన్న సెట్ ఉన్నప్పుడు మనం ఏ విధంగా డ్రా చేయాలి అంటే ఈ సెట్కి మధ్య సంబంధాన్ని తెలుపుతుంది ఈ డయాగ్రామ్ అనేది. ఓకేనండి? ఇలాంటి వాటిని మనం వెన్ డయాగ్రామ్స్ అని పిలవచ్చు. ఇంకో 2 ఎగ్జాంపుల్స్ చూద్దామండి సరదాగా. ఓకే ఫ్రెండ్స్, సెకండ్ ఎగ్జాంపుల్ కూడా చూద్దామండి. ఇక్కడ మ్యూ అనేది సెట్ ఆఫ్ 1, 2, 3, సో 10 దాకా తీసుకున్నానండి. సో ఇక్కడ ఏ అనే సెట్ ఒకటి తీసుకున్నాను, బి అనే సెట్ ఒకటి తీసుకున్నాను. ఇక్కడ ఫ్రెండ్స్ మీరు గమనించాలి, మ్యూ అనేది పెద్ద సెట్. సో ఈ సెట్లో నుంచి ఏ అనేది వచ్చింది. మళ్ళీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 4, 6 అంటే ఇక్కడ ఏ అనేది ఈ సెట్లోంచి వచ్చింది. బి అనేది ఏ అనే సెట్లోంచి వచ్చింది. ఓకేనండి? చిన్న సెట్స్. అంటే చూడండి ఫ్రెండ్స్, నేను డయాగ్రామ్ ఏ విధంగా చేశాను? ఫస్ట్ యూనివర్సల్ సెట్ డ్రా చేశాను. ఆ యూనివర్సల్ సెట్లో ఏ అనే సెట్ ఉంది. అంతే కదండి? మళ్ళీ ఇక్కడ అగైన్ ఏ అనే సెట్లో నుంచి బి వచ్చింది. అంతే కదండి? ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ప్రతిదీ ఇందులో ఉన్నాయి. దీని నుంచి మనం సబ్సెట్స్ కండిషన్ రాసుకోవాలంటే చూడండి ఫ్రెండ్స్, ఏ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ మ్యూ. నెక్స్ట్ ఇంకోటి కూడా రాసుకోవచ్చండి, బి ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ మ్యూ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ బి ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఏ అని కూడా రాసుకోవచ్చు.
ఓకేనండి, ఈ 3 మనం రాసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎలిమెంట్స్ అనేవి ఏ విధంగా డ్రా చేయాలి అనేది చూద్దాం. ఇంకోండి ఫ్రెండ్స్, ఏకి నేను అంటే ఈ సెట్ యొక్క దీంతో డినోట్ చేస్తామో దీన్ని బయట రాశానండి ఈ సెట్. నెక్స్ట్ బీని దీంతో రాశాను. ఏ లోపల బి ఎందుకు వేసానంటే ఇక్కడ ఏ నుంచే బి అనేది వచ్చింది అంతే కదండి. బీలో ఉన్న ప్రతి ఎలిమెంట్స్ ఏలో ఉన్నాయి అంతేనా కదా ఫ్రెండ్స్. సో ఆ విధంగా మనం సబ్సెట్ అని చెప్పుకోవచ్చు ఈ కండిషన్ బట్టి. బి ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఏ, అంటే ఏలో నుంచే బి అనేది వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం, బీలో అసలు ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి, 4, 6 ఉన్నాయి. సో బీలో ఉన్నాయి రాసే 4 కామా పెట్టకూడదు అన్నాను కదండి, పెట్టకూడదు ఫ్రెండ్స్ కామా. 4, 6. నెక్స్ట్ ఏలో ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి, 2, 4, 6, 8, 10 ఉన్నాయి. అంటే 2, 4, 6, 8, 10 ఇలా రాయొచ్చండి. రాయకూడదు ఎందుకు, ఇక్కడ ఆల్రెడీ 4, 6 రాస్తావు. సో ఇక్కడ ఏలోనే మళ్ళీ బి అనే సెట్ ఉంది, అంటే ఈ 4, 6 అనేవి ఏలో ఉన్నట్టే. ఇంకా అంటే మళ్ళీ ఇక్కడ 4, 6 మళ్ళీ నువ్వు రిపిటేషన్ రాయకూడదు. ఓకేనండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా మరి ఏ ఎలిమెంట్స్ ఏలోని లేవు బీలోని లేవు, 1 లేదు, 3 లేదు, 5 లేదు, 7 లేదు, 9 లేదు. సో అవి ఇక్కడ రాసేస్తావు 1, 3, 5, 7, 9 అంతే. ఓకేనండి, ఈ విధంగా చూసుకుంటే సరిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, థర్డ్ ఎగ్జాంపుల్ కూడా చూద్దామండి. ఏ ఇచ్చారు, స్మాల్ ఏ కామా స్మాల్ బి కామా స్మాల్ సి కామా స్మాల్ డి. బి అనే సెట్ ఇచ్చారు, స్మాల్ సి కామా స్మాల్ డి స్మాల్ ఈ స్మాల్ ఎఫ్ ఇచ్చారు. మరి ఇక్కడ యూనివర్సల్ సెట్ ఇవ్వలేదు కదా, నువ్వు ఎందుకు డ్రా చేసావంటే ఫ్రెండ్స్, మనం వెన్ డయాగ్రామ్ వేసేటప్పుడు కంపల్సరీగా యూనివర్సల్ సెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా డ్రా చేయాలి. ఆ యూనివర్సల్ సెట్లోనే ఇచ్చిన చిన్న సెట్స్ అనేవి రాసుకోవాలి. ఓకేనండి, సో ఇంకో యూనివర్సల్ సెట్ డ్రా చేశాను, ఈ విధంగా చూపించాను. మ్యూ చాలామంది బయట రాస్తారండి. సో ఆ విధంగా రాయకూడదు ఫ్రెండ్స్, లోపలే రాయాలి యూనివర్సల్ సెట్ వచ్చేసరికి. మరి ఇక్కడ 2 సెట్స్ ఉన్నాయి, ఇంకో ఈ విధంగా డ్రా చేస్తున్నానండి. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మనం వెన్ డయాగ్రామ్స్లో ఎలిమెంట్స్ అనేవి రిపీట్గా రాయకూడదండి. ఇందాక కూడా చెప్పుకున్నాం. కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏ బి. ఓకేనండి, ఏ బి సి డి. బీగా ఏమున్నాయండి ఎలిమెంట్స్, సి డి ఈ ఎఫ్. అయితే ఇక్కడ రిపీటెడ్గా ఏమున్నాయండి, సి అనేది రిపీటెడ్గా ఉంది, డి అనేది రిపీటెడ్గా ఉంది. అంటే 2 ఎలిమెంట్స్గానే ఉన్నాయి, 2 సెట్స్గానే ఉన్నాయి. సో మరి వెన్ డయాగ్రామ్స్కి మనం రిపీట్ అవ్వకూడదని రాసుకున్నాం. సో ఈ విధంగా మనం డయాగ్రామ్ డ్రా చేయకూడదు. మరి ఏ విధంగా డ్రా చేయాలంటే జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్. 2 సెట్స్లోని కామన్గా ఉన్నప్పుడు ఇదిగో ఈ విధంగా డ్రా చేసుకో. కామన్గా ఉన్నప్పుడు మాత్రమే. ఇది ఏ అనుకో, ఇది బి అనుకో. సో ఇప్పుడు రెండిట్లోని కామన్గా ఏమున్నాయి, సి ఉంది, డి ఉంది. సో ఆ రెండింటికి కామన్గా రెండింటికి విధంగా రాసి అంతే. ఓకేనండి, అంతే, అంతకన్నా ఏమీ లేదు. ఇప్పుడు ఏలో ఇంకేం ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏబి, ఇంకో ఏబి. మరి సిడి రాయకూడదు ఎందుకు, ఇక్కడ ఆల్రెడీ రాస్తాం కదా రెండింటికి కామన్ కానీ, అందుకని చెప్పి. ఇంకా బీగా ఏముండిపోయినాయండి, ఈఎఫ్ అంతే. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ విధంగా మనం ఎలిమెంట్స్ రాయడం నేర్చుకుంటే సరిపోతుందండి. అంటే సెట్స్ని ఏ విధంగా డ్రా చేయాలి, సబ్సెట్ ఇచ్చినప్పుడు ఏ విధంగా డ్రా చేయాలి, కామన్గా ఉన్నప్పుడు ఏ విధంగా డ్రా చేయాలి అన్నది మనం చూసుకుంటే సరిపోద్దండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఫర్దర్గా మనం టాపిక్స్ నేర్చుకునే కొద్దీ మీకు ఇంకా క్లారిటీ అయితే వస్తుందండి. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వెన్ డయాగ్రామ్ సంబంధించి. నెక్స్ట్ జాయింట్ సెట్స్ అంటే ఏంటి, డిస్జాయింట్ సెట్స్ అంటే ఏంటనే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ జాయింట్ సెట్స్ చాలా ఈజీ అండి. ఇవి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కన్సిడర్ 2 సెట్స్. అంటే ఇక్కడ మనం 10th క్లాస్లో ఎక్కువగా మనం 2 సెట్స్ని కన్సిడర్ చేస్తామండి, లేదా అంతకన్నా ఎక్కువైనా పర్వాలేదు. ఓకే, నేను డెఫినేషన్ ఏమి చేంజ్ అవ్వదు. 2 తీసుకుంటే అంటే 2 సెట్స్ కన్సిడర్ చేస్తే ఒకలాగా ఉంటుంది. ఎన్ని సెట్స్ అయినా ఇదేనండి కాన్సెప్ట్ అయితే. చూడండి ఫ్రెండ్స్, కన్సిడర్ 2 సెట్స్ ఏ అండ్ బి. 2 సెట్స్ నేను తీసుకున్నానండి, ఒక సెట్ ఏ, ఒక సెట్ బి. ఇఫ్ దీస్ 2 సెట్స్ హ్యావింగ్ అట్లీస్ట్ 1 కామన్ ఎలిమెంట్. అంటే నువ్వు 2 సెట్స్ తీసుకున్నా లేదా అంతకన్నా ఎక్కువ సెట్స్ తీసుకున్నా కానీ ఆ అన్ని సెట్స్లోని అట్లీస్ట్ కామన్గా ఒక్క ఎలిమెంట్ ఉన్నా సరే, కామన్గా ఒక్కటి ఉంటే చాలండి. కామన్గా ఒక్క ఎలిమెంట్ ఉన్నా సరే ఆ సెట్స్ని అన్నింటినీ నువ్వు 2 తీసుకుంటే 2, 3 తీసుకుంటే 3, 4 తీసుకుంటే 4, ఎన్ని తీసుకుంటే అన్నింటినీ కలిపి జాయింట్ సెట్స్ అని పిలవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మనం క్లాస్ 10లో 2 తీసుకుంటామండి, అందుకని ఎక్కువగా తీసుకోము. ఓకే, తీసుకున్నా సరే కాన్సెప్ట్ ఇదే. ఓకేనండి, అంతకన్నా ఏమీ లేదు. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నానండి, నువ్వు ఎన్ని సెట్స్ తీసుకున్నా కానీ కామన్గా అట్లీస్ట్ ఒక్క ఎలిమెంట్ ఉన్నా సరే, వాటిని జాయింట్ సెట్స్ అని పిలవచ్చు. ఎగ్జాంపుల్గా చూడండి ఫ్రెండ్స్, ఏ ఈక్వల్ టు స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి స్మాల్ డి తీసుకున్నానండి. బి ఈక్వల్ టు ఎక్స్ వై సి స్మాల్ సి. సో ఇక్కడ ఈ 2 జాయింట్ సెట్స్ అని అంటాను, ఎందుకు, కామన్గా సి ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇది కూడా 0, 1, 2, 3. ఇక్కడ 3, 9, 10, 12, 15 కామన్గా ఏముందండి, 3 కామన్గా ఉంది. సో ఈ రెండింటిని మనం జాయింట్ సెట్స్ అని పిలవచ్చు. ఓకేనండి ఫ్రెండ్స్,
మనం ఇక్కడ వెన్ డయాగ్రామ్స్ నేర్చుకున్నాం కాబట్టి జాయింట్ సెట్స్ని వెన్ డయాగ్రామ్ ద్వారా ఏ విధంగా చూపించాలి అంటే చూడండి ఫ్రెండ్స్, సరదాగా మనం ఇదే వేద్దామండి. ఇది వెన్ డయాగ్రామ్ ద్వారా రిప్రజెంట్ చేద్దాం. సో ఒక రెక్టాంగిల్ తీసుకుంటాము. వెన్ డయాగ్రామ్స్ అనేటప్పటికి యూనివర్సల్ సెట్ 2 సెట్స్ ఉన్నాయి. ఈ ఫస్ట్ జాయింట్ సెట్స్ అంటే కంపల్సరీగా కామన్గా ఒక ఎలిమెంట్ అనే ఉంటుంది. కామన్గా ఉంటే కంపల్సరీగా ఈ విధంగా వేసుకుంటాము, ఇందాకే చెప్పుకున్నాము. ఇంకో ఏ, ఇదిగో బి. కామన్గా ఏముందండి, సి అనేది ఉంది. ఇంకా కామన్గా సి రాస్తాం. ఇంకా ఏలో ఏముంటాయి ఫ్రెండ్స్, ఏ, బి, డి. ఇంకా ఇందులో ఏమున్నాయండి, బిలో ఎక్స్, వై, అంతే. ఓకేనా ఫ్రెండ్స్, చాలా చాలా ఈజీ. డెఫినేషన్ రాసుకుని ఎగ్జాంపుల్స్ రాసుకుని పక్కన వెన్ డయాగ్రామ్ కూడా వేసుకోండి, నీట్గా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ డిస్జాయింట్ సెట్స్ చూసుకున్నట్టయితే దానికి ఆపోజిట్ అంటే మనం చిన్నప్పుడు చదువుకుంటూ ఉంటాం కదండి, హ్యాపీకి ఆపోజిట్ ఏంటి, అన్హ్యాపీ అంటే సరదాగా. ఇప్పుడు జాయింట్కి ఆపోజిట్ ఏంటంటే డిస్జాయింట్. డెఫినేషన్ కూడా ఆటోమేటిక్గా ఆపోజిట్టే. ఇక్కడ ఏంటి, అట్లీస్ట్ ఒక కామన్ ఎలిమెంట్ ఉండాలి. ఇక్కడ ఏంటి, ఒక కామన్ ఎలిమెంట్ కూడా ఉండకూడదు, అంతే. ఓకేనండి. సో 2 సెట్స్ హ్యావింగ్ నో కామన్ ఎలిమెంట్స్, అసలు కామన్గా ఏ ఎలిమెంట్స్ ఉండలేనట్టు అయితే వాటిని డిస్జాయింట్ సెట్స్ అని పిలవచ్చు. ఇంచక్కడగా A = 1, 2, 3, 4, B = 5, 6, 7, 8. సో ఈ రెండింటిలోనే కామన్గా కనీసం ఒక్కటన్నా ఉందండి, లేదు. సో ఇలాంటి వాటిని డిస్జాయింట్ సెట్స్ అని పిలవచ్చు. మరి డిస్జాయింట్ సెట్స్కి వెన్ డయాగ్రామ్స్ ఏ విధంగా డ్రా చేయాలంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ దీనికే డ్రా చేద్దామండి మనం. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, కరువు వచ్చింది అంటే కొంచెం క్రాస్గా వచ్చిందండి. మీరు ఎగ్జామ్కి ఒక డ్రా చేస్తే స్కేల్ అండ్ పెన్సిల్ కంపల్సరీగా ఉపయోగించాలండి. ఓకేనా ఫ్రెండ్స్. సో మ్యూ 2 సెట్స్ ఏ, బి. కామన్గా ఒక ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయండి. అసలు ఫస్ట్ కామన్గా ఉన్నాయి ఫ్రెండ్స్, లేవు. కామన్గా లేనప్పుడు ఈ విధంగా డ్రా చేసుకోకూడదు. ఓకేనండి. సో చెరిపేద్దాం. అంటే ఫస్ట్ మిస్టేక్ చేసాం, అంత తర్వాత చెరిపేసుకుని ఇంకోటి చేద్దాం. కామన్గా లేనప్పుడు ఈ విధంగా వేసుకోవడమేనండి, అంతే. విడివిడిగా ఉన్నట్టు అంతే. ఓకేనా ఫ్రెండ్స్. సో ఎలిమెంట్స్ 1, 2, 3, 4 అంతే. 5, 6, 7, 8 అంతే. రెండింటికి గొడవ ఇంకెప్పుడు కలుసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకి డిస్జాయింట్ సెట్స్ అనే వెన్ డయాగ్రామ్ ద్వారా రిప్రజెంట్ చేయొచ్చు. నీట్గా డెఫినేషన్ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, వెన్ డయాగ్రామ్ కూడా నోట్ చేసుకోండి. ఇప్పుడు మన టాప్ ఇంపార్టెంట్ టాపిక్, బేసిక్ ఆపరేషన్ ఆఫ్ సెట్స్. ఓకేనా ఫ్రెండ్స్, నీట్గా అయితే నోట్ చేసుకోండి. బేసిక్ ఆపరేషన్ ఆన్ సెట్స్. ఫ్రెండ్స్ మనం నెంబర్స్తో ఆపరేషన్స్ చేస్తామండి. అంటే ఆపరేషన్స్ అంటే మనం అనుకునే కాదు, నెంబర్స్ని యూజ్ చేసి మనం ప్లస్ అని, మైనస్ అని, ఇంటూ అని, డివిజన్. సో ఇవే కదా ఫ్రెండ్స్ మనం బేసిక్గా నేర్చుకునే ఆపరేషన్స్ విత్ నెంబర్స్, అంతే కదండి. మరి ఇక్కడ సెట్స్కి వచ్చేసరికి అంటే కొంచెం ట్రెండ్ మార్చుకున్నవి, అవి నెంబర్స్ కాబట్టి ఇవి వాటికి. ఇక్కడ సెట్స్ వచ్చేసరికి ఏంటంటే యూనియన్ ఆఫ్ సెట్స్ అని, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ అని, డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అని. ఓకేనా ఫ్రెండ్స్. అయితే వీటి గురించి మనం ఇండివిజువల్గా నేర్చుకుందామండి, ప్రతి ఒక్క దాని గురించి. ఓకేనా ఫ్రెండ్స్. ఫస్ట్ యూనియన్ ఆఫ్ సెట్స్ అంటే ఏంటనే చూద్దాం. యూనియన్ ఆఫ్ సెట్స్. Union of 2 or more sets is the set of all those elements which are either individual or both in common. అంటే ఫ్రెండ్స్ దీని మీనింగ్ ఏంటి అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ సెట్స్ ఇచ్చి వాటికి యూనియన్ అడిగితే నువ్వు ఏం చేయాలి అంటే ఇచ్చిన సెట్స్లో ఇండివిజువల్గా ఉన్న ఎలిమెంట్స్ కలిపి రాసేసి కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఒకసారి రాయి అని అంటున్నాడు. దాన్నే యూనియన్ అని అంటాము. ఓకేనా ఫ్రెండ్స్. అంటే 2 సెట్స్ ఇచ్చాడు అనుకోండి, 2 సెట్స్లోని ఇండివిజువల్గా సెట్స్లో ఉన్న ఎలిమెంట్స్ రాసేసి కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఒకసారి మాత్రమే రాస్తాం. ఓకేనండి. ఒకవేళ 2 అంతకన్నా ఎక్కువ ఇచ్చినా కూడా అదే ప్రాసెస్లో మనం చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుందండి, వరీ అవ్వద్దు. ఇన్ సింబాలిక్ ఫామ్ యూనియన్ ఆఫ్ 2 సెట్స్ ఏ అండ్ బి. అంటే సింబల్ చూసుకుంటే మనకి 2 సెట్స్ ఇచ్చినప్పుడు వాటి మధ్య యూనియన్ అంటే ఏ విధంగా రాయాలి అంటే చూడండి ఫ్రెండ్స్, ఏ యూనియన్ బి అంటే ఈ విధంగా మనం రాసుకోవచ్చండి. దీన్ని ఏ విధంగా చదవాలి, రీడ్ యాజ్ ఏ యూనియన్ బి ఆర్ ఏ కప్ ఆఫ్ బి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఓకేనా ఫ్రెండ్స్. మన క్వశ్చన్లో ఏ ఇస్తారు, బి ఇస్తారు, ఫైండ్ ఏ కప్ ఆఫ్ బి అని అడిగాడు అనుకోండి, మనం ప్రింటింగ్ మిస్టేక్ ఏమో అనుకుని వదిలేస్తాం. కానీ ఇక్కడ మనకి తెలియాలి, తెలిస్తే చేసేస్తాం, తెలియకపోతే వదిలేస్తాం, అంతే కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ నోట్ చేసుకోండి. ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇది ఎగ్జాంపుల్ 1 మీ టెక్స్ట్ బుక్లోదే, మన టెక్స్ట్ బుక్లోదే. ఏ = సెట్ ఆఫ్ 2, 5, 6, 8, బి = సెట్ ఆఫ్ 5, 7, 9, 1, ఫైండ్ ఏ యూనియన్ బి అని అడిగారండి. సో ఫ్రెండ్స్ ఎగ్జామ్లో ఎప్పుడైనా సరే
సెట్స్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయాలి. ఇదిగోండి ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఫస్ట్ ఏ సెట్ రాయాలండి. ఈ విధంగా ఏ యూనియన్ బి సెట్ కూడా రాయాలి. ఈ విధంగా కంపల్సరీగా రాయాలండి ఇది. ఓకేనా ఫ్రెండ్స్, మనం డెఫినేషన్గా ఏం చెప్పుకున్నామండి, ఎయిదర్ ఇండివిజువల్ అంటే ఏంటి, ఇండివిజువల్గా సెట్స్లో ఉన్న ఎలిమెంట్స్ రాసేసి కలిపేసి అంటే యాడ్ చేయడం కాదండి, అంటే అన్నీ రాసేసి కామన్గా ఉన్న ఎలిమెంట్స్ మాత్రం ఒకసారి రాయాలి అని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఇండివిజువల్గా ఏమున్నాయండి 2, 5, 6, 8 అంటే ఇక్కడ మనం అనుకున్న డెఫినేషన్ ప్రకారం ఏంటండి 2, 5, 6, 8 రాసేసాము ఫస్ట్ సెట్. తర్వాత బి సెట్ కూడా 5, 7, 9, 1 అంతే కదండి. ఇదే కదా ఇదే ఇండివిజువల్గా అంటే ఇండివిజువల్గా ఉన్న సెట్స్ ఎలిమెంట్స్ అన్ని రాసి కామన్గా ఉన్న ఎలిమెంట్ మాత్రం ఒకసారి రాయి అని అంటున్నాడు. మరి ఇక్కడ కామన్గా ఏముందండి 5 ఉంది. సో 5 అనేది ఒకసారి రాస్తాం అంతే. ఓకేనా ఫ్రెండ్స్, సో అంటే దీన్ని ఒక ఆర్డర్గా అంటే ఇలా రాసి వేసినా కరెక్టే. దీన్ని ఒక ఆర్డర్గా రాసిద్దాము 1, 2, 5, 6, 7, 8, 9. ఓకేనండి, ఇది మనకి సెట్. ఓకేనా ఫ్రెండ్స్, ఇదండి మనకి యూనియన్ అని అడిగినప్పుడు ఈ విధంగా చేసుకోవాలి. ఇండివిజువల్గా ఉన్న ఎలిమెంట్స్ లైన్గా రాసేస్తాము, కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఒకసారి రాస్తాము అంతేనండి, అంతకన్నా ఏమీ లేదు. ఓకేనా ఫ్రెండ్స్, సో నీట్గా నోట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ 2 అండి, టెక్స్ట్ బుక్లో ఇదే. ఏ ఈక్వల్ టు ఈ సెట్ ఇచ్చారండి, బి ఈక్వల్ టు ఈ సెట్ ఇచ్చారు ఫ్రెండ్స్. షో దట్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఏ అవుతుంది అని అన్నాడు. అంటే ఏ యూనియన్ బి చేస్తే నీకు ఒక సెట్ వస్తుంది కదా, ఆ సెట్ ఇచ్చిన ఏ సెట్ ఒకటే అని చూపించమంటున్నాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దాం ఏ యూనియన్ బి ఎంత అవుతుందనేది చూద్దాం. సో ఫ్రెండ్స్ ఆన్సర్లో అంటే ఇది ఎగ్జామ్గా ఇస్తే ఈ విధంగా డైరెక్ట్గా వేసేయకుండా అంటే కొంచెం పెద్దదిగా చేయడం కోసం గివెన్ ఏ ఈక్వల్ టు ఈ సెట్ రాద్దాం, తర్వాత బి ఈక్వల్ టు ఈ సెట్. ఓకేనా ఫ్రెండ్స్, అంటే కొంచెం మంచి ఇంప్రెషన్ అంతే. ఓకేనండి, ఏ యూనియన్ బి ఇంకోండి ఫ్రెండ్స్ ఇక్కడ వేసాను, ఏ సెట్ రాస్తానండి, ఇది మొత్తం ఏ సెట్ యూనియన్ ఇంకో బి సెట్. ఏం చెప్పాను ఫ్రెండ్స్, నేను ఫస్ట్ రెండిట్లోని ఇండివిజువల్గా ఉన్న ఎలిమెంట్స్ కలిపి రాసే, కలిపి అంటే యాడ్ కాదండి, అంటే లైన్గా రాసి చూసుకుని ఇండివిజువల్గా ఏమేమి ఉన్నాయి, ఏ, ఈ, ఐ, ఓ, యు అయిపోయింది. తర్వాత ఏంటి బిగా ఏమున్నాయి, ఏ, ఐ, యు. ఇప్పుడు మరి ఏమన్నా రిపీట్ అయినాయి ఏమో చూసుకో, ఏమైంది ఏ రిపీట్ అయింది, సో ఒకసారి రాయి అంతే. ఓకేనండి, తర్వాత ఇంకేమన్నా రిపీట్ అయినాయా, ఐ రిపీట్ అయింది, ఐ ఒకసారి రాయి. నెక్స్ట్ ఇంకేమన్నా రిపీట్ అయినాయా, యూ రిపీట్ అయింది, సో ఒకసారి రాయి యూ. తర్వాత ఇంకేమున్నాయండి, ఓ ఉంది, ఈ ఉంది, ఇంకా ఓ, ఈ. ఓకేనా ఫ్రెండ్స్, మనం దీన్ని కొంచెం ఆర్డర్గా రాసుకుంటే ఈ విధంగా వస్తుందండి. ఓకేనండి, అంటే మనం ఇప్పుడే నేర్చుకుంటాం కాబట్టి ఈ విధంగా పక్కన రఫ్గా చేసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం అలవాటు అయింది అనుకోండి మీరే డైరెక్ట్గా చూసిన వెంటనే వేసేస్తారు. ఇప్పుడు ఏ యూనియన్ బి చేస్తే మనకి ఏమొచ్చిందండి, ఏ కామా, ఈ కామా, ఐ కామా, ఓ కామా, యు వచ్చింది. మరి ఇచ్చిన సెట్ ఏంటి, ఏ కామా, ఈ కామా, ఐ కామా, ఓ కామా, యు. సో మనకి ఏ యూనియన్ బి చేస్తే వచ్చిన సెట్టు ఏ అనే సెట్ ఒకటేనా కాదా, దేర్ఫోర్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇక్కడ ఈక్వల్ టు ఏ అని పెట్టుకోండి, అంటే ఈ సెట్ ఏ అని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్, దేర్ఫోర్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఏ అంతేనండి. ఓకేనా ఫ్రెండ్స్, అంతకనే ఏమీ లేదు ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, రిపీట్ అవ్వకూడదు. యూనియన్ అయినప్పుడు రిపీట్గా ఉంటే ఒకసారి రాయాలి. ఓకేనా ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్ థర్డ్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే టెక్స్ట్ బుక్లోనండి నేను ఎన్ని చెప్పేది. ఏ ఈక్వల్ టు 1, 2, 3, 4 ఇచ్చారు, బి ఈక్వల్ టు 2, 4, 6, 8 ఇచ్చారు. సో ఫైండ్ ఏ యూనియన్ బి అన్నారు. ఇంకా చూద్దాం ఫ్రెండ్స్, ఏ యూనియన్ బి రాసానండి. ఏం చేద్దాం ఫ్రెండ్స్, 1 డైరెక్ట్గా వేసేద్దాం. చూడండి 2 అనేది రెండింటిలోనే రిపీట్ అయింది, సో ఒకసారిగా రాస్తాం 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ ఏంటండి 4, ఇంకా దీంతో అయిపోయింది. తర్వాత బీకి వద్దాం, 2 ఆల్రెడీ రాస్తాం, ఓకే, 4 ఆల్రెడీ రాస్తాం, లేదు, సో 6, 8 అంతేనండి. ఓకేనా ఫ్రెండ్స్. అంటే కొంతమంది కన్ఫ్యూజ్ పడుతూ ఉంటారండి, అలాంటి ఏం అవసరం లేదు ఫ్రెండ్స్, మీకు చేసే కొద్దీ అలవాటు అవుతుందండి. ఏది సరే ఫస్ట్ విన్నప్పుడే వెంటనే అర్థమైపోయి, అంటే కొన్ని అర్థం అవుతాయి, కొన్ని అర్థం కావు, కొంచెం మందికి కన్ఫ్యూజ్గా ఉంటాయి. ఓకేనండి, కొంతమంది చాలా ఈజీగా ఉంటాయి. సో ఎనీవే ఏదైనా పర్వాలేదు, కానీ మీకు అర్థం అవుతుందండి. ఫస్ట్ భయపడద్దు, మాకు అర్థం కావట్లేదు, మాకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది అంటే కొన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ చేస్తే మీకు ఈజీగా అర్థం అవుతుందండి. టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకుని ప్రతి ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ వస్తే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఏదైనా ప్రాబ్లం డౌట్ వచ్చినా సరే నాకు పెట్టవచ్చు, నేను వెంటనే దాన్ని చేసి ఫోటో అయితే మీకు పెడతాను. ఓకేనండి. ఓకే, ఇదండి ఫ్రెండ్స్ మనకి ఏ యూనియన్ బి వచ్చేసరికి. అయితే మరి ఒకసారి వెన్ డయాగ్రామ్స్ డ్రా చేద్దాం సరదాగా. అంటే చూడండి ఫ్రెండ్స్, ఏ యూనియన్ అడిగినప్పుడు ఏ విధంగా డ్రా చేయాలి అంటే, మ్యూ యూనివర్సల్ సెట్ కంపల్సరీ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్,
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెన్ డయాగ్రామ్స్ డ్రా చేస్తున్నాం. 2 సెట్స్ ఇచ్చినప్పుడు కామన్గా ఏమన్నా ఉన్నాయా? ఫస్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదండి, 2 4 2 4. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని డ్రా చేద్దాం. యూనియన్ అనేది తర్వాత చూద్దాం. ఏ బి 2 4 కామన్గా ఉన్నాయి. ఇంకా ఏలో ఏం ఎలిమెంట్స్ ఉన్నాయండి? 1 3. బిలో ఏమేమి ఉన్నాయి ఫ్రెండ్స్? 6 8. ఇప్పుడు మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని వెన్ డయాగ్రామ్ ద్వారా చూపించాం అంతే. ఇప్పుడు యూనియన్ అంటే ఏం చేయాలంటే సింపుల్గానండి, మీకు ఏమీ కష్టపడవలసిన అవసరం లేదు, షేడ్ చేసేయడమేనండి. ఈ విధంగా యూనియన్ అంటే టోటల్గా అంటే మీకు కనబడడం కోసం ఇలా స్లోగా చేస్తున్నానండి. మీకు మాత్రం టోటల్గా ఈ విధంగా షేడ్ చేసేయడమే పెన్సిల్ తోటే ఈ విధంగా. ఓకేనండి, అంటే బయటకు రాకుండా నీట్గా ఈ లోపల జస్ట్ ఇలా షేడ్ చేస్తే టోటల్గా అదే యూనియన్ ఆఫ్ ది 2 సెట్స్. ఓకేనండి, మీకు ఇలా షేడింగ్ ఇచ్చారు అంటే అదే యూనియన్ ఆఫ్ ది 2 సెట్స్ ఏ అండ్ బి అని అర్థం చేసుకోవచ్చు. ఓకేనండి, ఇదండి మనకి వెన్ డయాగ్రామ్స్ వచ్చేసరికి. ఇప్పుడు ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ అనేది చూద్దాం. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్. ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ ఏ అండ్ బి ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ కామన్ టు ఏ అండ్ బి. అంతేనండి. అంటే ఏంటి ఫ్రెండ్స్, ఇందాక మనం ఏం చేసామండి? ఏలో ఉన్నవి బిలో ఉన్నవి రాసేసి, అంటే అందులో ఉన్నవి ఇందులో ఉన్నవి రాసేసి కామన్గా ఉన్నాయి ఒకసారి మాత్రమే రాసాం, అది యూనియన్ అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఓన్లీ 2 లేదా అంతకన్నా ఎక్కువ సెట్స్ ఇచ్చినా సరే కామన్గా ఉన్నవి మాత్రమే సెట్లో రాస్తాము. ఆ సెట్నే ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ అని అంటాము. అదే ఇంటర్సెక్షన్ ఆఫ్ ఇచ్చిన సెట్స్ అని అంటాం. ఓకేనా ఫ్రెండ్స్, కామన్గా ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే. అక్కడ యూనియన్లో ఏంటి? ఇండివిజువల్గా ఏలో ఉన్నవి రాస్తాము, బిలో ఉన్నవి రాస్తాము, కామన్గా ఉన్నవి ఒకసారి మాత్రమే రాస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, డిఫరెన్స్ అనేది మీరు గమనించాలి. సింపుల్గా చూసుకోవాలంటే ఏ ఇంటర్సెక్షన్ బిని ఈ విధంగా రాస్తామండి. అంటే యూనియన్ వచ్చేసరికి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, యూనియన్ అంటే ఫస్ట్ అక్షరం యూ కదా ఫ్రెండ్స్. సో ఈ విధంగా అంటే జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి అంతే. సో ఇంటర్సెక్షన్ అంటే మాత్రం సింబల్ వచ్చేసరికి ఈ విధంగా. ఓకేనండి, సో ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, సింబల్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఎగ్జాంపుల్ చూద్దామండి ఫ్రెండ్స్. సెట్స్లో అంటే నేను మామూలుగా నాకు అర్థమైన పరంగా చెప్తున్నానండి. డెఫినేషన్ కంటే ఎగ్జాంపుల్ చూస్తేనే మనకు బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. సెట్స్లోనే కాదు, మ్యాక్సిమం మ్యాథమెటిక్స్లో మనకి డెఫినేషన్ కంటే ఆ డెఫినేషన్ మనం అప్లై చేసినప్పుడు మనకు అది బాగా అర్థమవుతుందండి. ఒక ఫార్ములా మనం బై హార్ట్ చేయడం కంటే ఆ ఫార్ములాని మనం అప్లై చేసినప్పుడే మనకి కొంచెం బాగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో అంటే డెఫినేషన్ వదిలేమని కాదండి, డెఫినేషన్ కూడా ఉండాలి. దాంతోపాటు ఆ డెఫినేషన్ ఎగ్జాంపుల్కి లేదా ప్రాబ్లమ్స్కి అప్లై చేయడం కూడా రావాలి. ఓకేనండి, సో అది ఎగ్జాంపుల్ 4 అండి. టెక్స్ట్ బుక్ లేదా ఏ ఇచ్చారు, బి ఇచ్చారు, ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ బి అన్నారు. సో యూనియన్ అడిగినా ఇంటర్సెక్షన్ అడిగినా ఎగ్జామ్గా ఈ విధంగా కంపల్సరీ ఇది రాయాలండి. మీరు డైరెక్ట్గా ఇది రాసి వదిలేస్తే మీకు ఫుల్ మార్క్స్ అనేవి పడవు. ఓకేనా ఫ్రెండ్స్, సో ఏ ఇంటర్సెక్షన్ బి, ఇంకో ఏ రాశాను, ఇంటర్సెక్షన్ బి రాశాను. కామన్గా ఏమున్నవి 7 8. ఇంకో రెండిట్లోనే కామన్గా ఉండాలి, ఇంకో 7 8 అంతే. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు సరదాగా నాకు దీనికి యూనియన్ చెప్పండి. యూనియన్ ఏమవుతుందండి? సెట్ 5 6 7 8 9 10 అంతే. ఓకేనండి, ఈ రెండింటికి యూనియన్ ఇది ఇంటర్సెక్షన్ అంతే. ఓకేనండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ 5 కూడా చూద్దాము. దానికి చూద్దాం వెన్ డయాగ్రామ్ ఎలా గీయాలన్నది. అది ఇంటర్సెక్షన్కి ఇచ్చినప్పుడు వెన్ డయాగ్రామ్ ఎలా గీయాలన్నది చూద్దాం. ఎగ్జాంపుల్ 5 అండి. ఏ ఇచ్చారు, బి ఇచ్చారు, సెట్ ఇల్లుస్ట్రేట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇన్ ద వెన్ డయాగ్రామ్. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి నేను వెన్ డయాగ్రామ్గా చూపించమని అంటున్నాడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ ఇంటర్సెక్షన్ బి అంతనే చూద్దామండి. 1 2 3 ఇంటర్సెక్షన్ 3 4 5. సో కామన్గా ఏమున్నాయి ఫ్రెండ్స్? 3 ఒకటే ఉందండి. ఓకేనా ఫ్రెండ్స్, సో దీన్ని వెన్ డయాగ్రామ్గా చూద్దామండి. మ్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మామూలుగా డ్రా చేసుకుందామండి. కామన్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఒక ఎలిమెంట్ ఉంది కాబట్టి ఈ విధంగా ఏ బి. కామన్గా ఏముందండి? 3. ఇంకా ఏలో ఏముంటాయి ఫ్రెండ్స్? 1 2. బిలో 4 5. ఫ్రెండ్స్, యూనియన్ అని అడిగినప్పుడు మనం టోటల్గా షేడ్ ఇచ్చేసాం. టోటల్గా అంటే మొత్తం కాదండి, జస్ట్ ఈ సర్కిల్స్కి మాత్రమే. ఇక్కడ ఇంటర్సెక్షన్ అంటే ఏ పార్ట్ అండి? జస్ట్ ఓన్లీ కామన్ పార్ట్. సో ఇది మాత్రమే షేడ్ ఇస్తాం అంతే. ఓకేనా, డెఫినేషన్ పరంగానే వెన్ డయాగ్రామ్ కూడా మనం డ్రా చేసుకోవచ్చండి. యూనియన్ అంటే ఏంటి? టోటల్ ఏలో ఉన్నవి, బిలో ఉన్నవి, కామన్గా ఉన్నవి కూడా తీసుకుంటాం కదండి. సో అందుకని చెప్పి ఈ విధంగా టోటల్ డ్రా చేసేస్తాం. ఏలో ఉన్నవి, బిలో ఉన్నవి,
కామన్గా ఉన్నవి కూడా డెఫినేషన్ పరంగా కూడా మనం తీసుకుంటాం. ఇక్కడ ఇంటర్సెక్షన్ అనేటప్పటికి ఏంటి, ఓన్లీ కామన్గా ఉన్నవి మాత్రమే, అంటే ఇంకో కామన్ పార్ట్ ఇదే కాబట్టి ఇదే షేడ్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇదండి ఏ ఇంటర్సెక్షన్ బి యొక్క వెన్ డయాగ్రామ్. సో దట్ ఈక్వల్ టు సెట్ 3, అంతే కదండి. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఎగ్జాంపుల్ 5. నెక్స్ట్ ఇంకా డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ ఉందండి, అదొకసారి చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. Difference of set A and B is the set of elements which belongs to A but not belongs to B. ఫ్రెండ్స్ జాగ్రత్త చూడండి, డిఫరెన్స్ ఆఫ్ సెట్ ఏ అండ్ బి అంటే రెండు సెట్స్ తీసుకున్నామండి, ఏ మరియు బి. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే మైనస్ అన్నట్టు అండి. డిఫరెన్స్ అంటే ఏ మైనస్ బి అంటే డిఫరెన్స్ ఆఫ్ సెట్ ఏ అండ్ బి కాబట్టి అంటే ఏ మైనస్ బి అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్, అంటే ఏం చేస్తామంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే రాస్తాము. అంటే చూడండి ఫ్రెండ్స్, బిలాంగ్స్ టు ఏ బట్ నాట్ బిలాంగ్స్ టు బి. డెఫినేషన్ పరంగా అంటే ఎగ్జాంపుల్ పరంగానే మీకు అర్థమవుతుందండి బాగానే. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి చూద్దామండి, ఎగ్జాంపుల్ పరంగా మీకు అర్థమవుతుంది నీట్గా. సింబల్ చూసుకుంటే డిఫరెన్స్ ఆఫ్ ఏ అండ్ బి అంటే ఈజ్ ఏ మైనస్ బి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఏ రాస్తున్నాము మైనస్ బి. డిఫరెన్స్ ఆఫ్ ఏ అండ్ బి అన్నప్పుడు ఏ మైనస్ బి రాస్తాము. ఒకవేళ డిఫరెన్స్ ఆఫ్ బి అండ్ ఏ అంటే బి మైనస్ ఏ. ఫస్ట్ ఏది ఇస్తే ఇక్కడ కూడా మనం ఫస్ట్ అదే రాస్తామండి. ఏ డిఫరెన్స్ ఆఫ్ ఏ మైనస్ బి అన్నాడు కాబట్టి డిఫరెన్స్ ఆఫ్ ఏ అండ్ బి అన్నాడు కాబట్టి ఏ మైనస్ బి రాస్తామండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. ఏ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5 ఇది టెక్స్ట్ బుక్లోదేనండి. ఎగ్జాంపుల్ 6. బి ఈక్వల్ టు 4, 5, 6, 7 ఫైండ్ ఏ మైనస్ బి అన్నారు. సో ఏ మైనస్ బి ఈక్వల్ టు సేమ్ అండి. యూనియన్ అడిగినా, ఇంటర్సెక్షన్ అడిగినా, డిఫరెన్స్ అడిగినా కంపల్సరీగా ఈ విధంగా రాయాలండి. ఏ రాస్తాను, బి. ఏం చెప్పారండి డెఫినేషన్లో, డిఫరెన్స్ ఆఫ్ సెట్ ఏ అండ్ బి ఈజ్ ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ బిలాంగ్స్ టు ఏ. అంటే ఏంటి, ఓన్లీ ఏకి మాత్రమే బిలాంగ్ అయి ఉండాలి బట్ నాట్ బిలాంగ్స్ టు బి. బికి సంబంధం ఉండకూడదు, ఏకి మాత్రమే సంబంధమైన ఎలిమెంట్స్. అంటే ఏంటి, ఏలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి, ఇంకా బీతో సంబంధం ఉండకూడదు. సంబంధం ఉండకూడదు అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే బీలో ఉన్న ఎలిమెంట్స్ ఏలో ఉంటే వాటిని రిమూవ్ చేసే అని అర్థం అండి. బీలో ఏమున్నాయి ఫ్రెండ్స్, 4 ఉంది, 5 ఉంది. సో ఈ బీలో ఉన్న ఎలిమెంట్స్ ఏలో కూడా ఉన్నాయి, ఇంకో 4, 5. సో వీటిని ఎలిమినేట్ చేసేసి మిగిలిన ఏలో ఉన్న ఎలిమెంట్స్ నీకు ఆన్సర్ అవుతుంది. ఓకేనండి, అర్థం కాకపోతే ఒక్కసారి బ్యాక్ వచ్చి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇదండి మనకి ఏ మైనస్ బి అంటే. ఒకవేళ బి మైనస్ ఏ అడిగితే ఏం చేద్దాం, బి మైనస్ ఏ. సో చూద్దాం ఫ్రెండ్స్, బి మైనస్ ఏ అంటే 4, 5, 6, 7 మైనస్ ఏ అంటే ఏంటి 1, 2, 3, 4, 5. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆన్సర్ మారిపోతుందండి. బి మైనస్ ఏ అంటే డెఫినేషన్ ఏమవుతుందండి, డెఫినేషన్ ఏమవుతుంది ఫ్రెండ్స్, డిఫరెన్స్ ఆఫ్ సెట్ బి అండ్ ఏ. బి మైనస్ ఏ కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, బి అండ్ ఏ ఈజ్ ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ బిలాంగ్స్ టు బి బట్ నాట్ బిలాంగ్స్ టు ఏ. దీనికి అంటే ఏంటి, బీకి సంబంధించిన ఎలిమెంట్సే ఉండాలి, ఏకి సంబంధించి ఉండకూడదు. అంటే ఏంటి, బీలో ఏకి సంబంధించి ఏమన్నా ఎలిమెంట్స్ ఉంటే వాటిని రిమూవ్ చేసేసి బీలో ఉన్న ఎలిమెంట్సే నీకు ఆన్సర్ అవుతాయి. ఇంకో ఏగా ఉన్నాయండి, 4, 5 ఉన్నాయి. ఇందులో కూడా అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఇందులో రిమూవ్ చేసేస్తాం, 4, 5 తీసేస్తే ఇంకేమున్నాయండి 6, 7. సో అదే మనకి ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనండి, చాలా జాగ్రత్తగా చూడాలి ఫ్రెండ్స్. డిఫరెన్స్ అనేటప్పుడు మనకి మిస్టేక్స్ ఎక్కువ చేస్తూ ఉంటామండి. అంటే కొంతమంది కన్ఫ్యూజ్ పడిపోతూ ఉంటారు, ఇందులో ఎలిమెంట్స్ రాయగా లేదా ఈ రెండింటిని కలిపి రాసే కానీ ఏం వద్దండి. ఫస్ట్ అంటే ఈ విధంగా ఉంటాయి కదండి, ఫస్ట్ ఉన్న సెట్లో ఎలిమెంట్స్ మాత్రమే మీకు ఆన్సర్గా అవుతాయి, ఫస్ట్ ఉన్న సెట్లోవే. మరి సెకండ్ ఇచ్చిన సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఫస్ట్ ఇచ్చిన సెట్లో తీసేస్తాము, అంటే కామన్ ఎలిమెంట్స్ తీసేస్తాము సెకండ్ సెట్లో ఉన్నవి. ఓకేనా ఫ్రెండ్స్, అంటే మీ ఎగ్జాంపుల్స్ చూస్తే నాకు అర్థమవుతుందండి చెప్పడం కంటే, ఎగ్జాంపుల్స్ని బట్టి మీకు అర్థం చేసుకోవాలి ఈజీగా. ఓకేనండి, ఇప్పుడు వెన్ డయాగ్రామ్ చూద్దామండి డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇందాక మనం చేసిన ఎగ్జాంపుల్లోనే ఇక్కడ రాసానండి, ఈక్వల్ టు 1, 2, 3, 4, 5. సో ఏ మైనస్ బి చేస్తే మనకి ఇది వచ్చిందండి, బి మైనస్ ఏ చేస్తే ఇది వచ్చింది. మనం ఇప్పుడు వెన్ డయాగ్రామ్గా ఏ విధంగా రిప్రజెంట్ చేయాలంటే, వీటికి వెన్ డయాగ్రామ్స్ డ్రా చేయాలంటే ఫ్రెండ్స్ ఫస్ట్ మనం సెట్స్ రాసుకుంటామండి. కామన్గా ఉన్నవి ఈ విధంగా రాస్తాము, మిగిలిన ఎలిమెంట్స్ ఇది రాసుకుంటాం. మనం ఫస్ట్లోనే చెప్పుకున్నాం, మన షేడింగ్లోనే డిఫరెన్స్ వస్తుందండి. యూనియన్ అడిగినా, ఇంటర్సెక్షన్ అడిగినా, డిఫరెన్స్ అడిగినా కానీ డెఫినేషన్ పరంగానే మనకు షేడ్ కూడా వస్తుందండి. డెఫినేషన్ ఏంటి ఫ్రెండ్స్, ఏ మైనస్ బి అంటే ఏకి బిలాంగ్ అయ్యి ఉండాలి, బీకి డస్ నాట్ బిలాంగ్స్ టు. అంటే ఏంటంటే కంపల్సరీగా ఏకి మాత్రమే షేడింగ్ ఉండాలి, ఓన్లీ ఏకి మాత్రమే. అంటే ఏంటి ఫ్రెండ్స్, ఇంతేనా కాదండి, అంతే. అంటే ఇక్కడ మరి ఇందులో కూడా ఏ ఉంది కదా అని అడగొచ్చండి. కేవలం ఏకి మాత్రమే, ఇంకా అందులో అసలు బి అనేది ఉండకూడదు.
అని చెప్పుకున్నాం. ఇక్కడ మరి ఒకవేళ నువ్వు ఇది కూడా షేడ్ చేసేస్తే ఇందులో బి కూడా ఉంది కదా ఈ పార్ట్‌లో, అందుకని చెప్పి అసలు మనం షేడ్ చేయకూడదండి. ఓన్లీ ఏకి మాత్రమే. ఎప్పుడు ఏ మైనస్ బి అన్నప్పుడు దీనికి. ఓకేనండి. ఇప్పుడు బి మైనస్ ఏ అంటే మీరు ఆటోమేటిక్గా చెప్పేయచ్చండి. బి మైనస్ ఏ అంటే ఏంటి ఫ్రెండ్స్, ఓన్లీ బికి బిలాంగ్స్ టు ఏకి బిలాంగ్ అవ్వకూడదు. అంటే ఏమవుతుందండి, జస్ట్ ఓన్లీ దీనికి మాత్రమే షేడ్ చేస్తారు, అంతే కదా ఫ్రెండ్స్. సో అంతేనండి ఫ్రెండ్స్. మీరు పెన్సిల్తో ఈ విధంగా ఫుల్ షేడ్ ఇచ్చేయండి. అంటే నేను షేడ్ చేస్తే నెంబర్స్ కనబడమని చేయట్లేదు. ఓకేనండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ డయాగ్రామ్ని ఇలా కూడా వేసుకోవచ్చండి. అంటే బీని ఫస్ట్ రాసి ఏని తర్వాత కూడా రాసుకోవచ్చు, మీ ఇష్టం. ఇచ్చేసిన కరెక్టే. ఇక్కడ మరి దేనికి షేడ్ చేయాలి, బి మైనస్ ఏ అన్నప్పుడు దీనికి షేడ్ చేస్తారు. ఓకేనండి. అది మీరు వేసుకునే అంటే సెట్స్ని బట్టి అక్కడ షేడింగ్ అనేది మారిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇదండి మనకి డిఫరెన్స్, ఇంటర్సెక్షన్, యూనియన్, వాటికి సంబంధించి వెన్ డయాగ్రామ్స్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. వెన్ డయాగ్రామ్స్ వచ్చేసరికి మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఇవి డయాగ్రమెటికల్గా రిప్రజెంట్ చేయమంటారండి. డయాగ్రమెటిక్గా రిప్రజెంట్ చేయడం అంటే వెన్ డయాగ్రామ్స్ యూజ్ చేసి అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇంకా డూ దిస్ ట్రై దిస్ ఉన్నాయండి, అవి కూడా చేసుకుందాం ఇంక వీడియోలో. లెంత్ అయినా తప్పదు, మరి చేసుకోవాలి ఫ్రెండ్స్. డూ దిస్, ట్రై దిస్, థింక్ అండ్ డిస్కస్ ఉన్నాయండి. అంటే వీటికి సంబంధించి, ఈ టాపిక్కి సంబంధించి ఈ వీడియోగా చెప్పేసుకుందామని చెప్పాను నేను ఫస్ట్లో ఫ్రెండ్స్. అవన్నీ నేను నెక్స్ట్ వీడియోగా చెప్తానండి, కంపల్సరీగా నేను నెక్స్ట్ వీడియోగా చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే అవి ఎక్కువ సమ్స్ ఉన్నాయండి. నియర్లీ 4, 8, 9, 10, 11, నియర్లీ 12 సమ్స్ ఉన్నాయండి. సో మనం ఇప్పుడు కంగారుగా చెప్పేసుకోవడం కంటే, అంటే నా ప్రాబ్లం ఏంటంటే వీడియోని ఎవరు ఫుల్గా చూడట్లేదండి. సో మీరు మిస్ అయిపోతారు ఫ్రెండ్స్, అవి చూడకపోతే ఏదో ఒక పాయింట్స్ మిస్ అయిపోతారు. సో అందుకని చెప్పి వీడియో ఇప్పటికే లెంత్ అయిపోయిందని చెప్పి దీన్ని నెక్స్ట్ వీడియోగా మనం నీట్గా మరీ చెప్పుకుందామండి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ డూ దిస్, ట్రై దిస్, థింక్ అండ్ డిస్కస్. ఓకేనా ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలోవర్కి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మీతో పాటు చదువుకుని మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి, తెలిసిన వారికి కూడా తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ చేద్దామండి. సో నెక్స్ట్ వీడియో కూడా మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో. ఎందుకంటే ఫుల్గా మనం సెట్స్కి సంబంధించి 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ని ఈ వీడియోలో చెప్పుకున్న టాపిక్స్ని బేస్ చేసుకుని చేస్తామండి. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోగా మరీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.